హాయ్, హలో, నమస్తే. ఎగ్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండేలాగా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే బిర్యానీ టేస్ట్ డబుల్ అవుతుంది. రైస్ ఉడికించడం కోసం ఎక్కువ వాటర్లో హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించాలి. బౌల్లో కర్డ్ని వేసి అందులో బిర్యానీ మసాలా పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెరుగు విరగకుండా ఉంటుంది. ఉడికించిన ఎగ్స్ని పసుపు, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ప్యాన్లో ఆయిల్ అండ్ ఘీ వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన కర్డ్ పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే విరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలినప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ని వేసి 1 మినిట్ వరకు మూత పెట్టేసి ఉడికించాలి. ఎగ్స్ని గ్రేవీతో ఉడికిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరుగుతున్న నీటిలో ముందుగా కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ని, లెమన్ స్లైసెస్ని వేసి 70% వరకు రైస్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. దమ్ ప్రాసెస్ చూద్దాం. లేయరింగ్ కోసం ఉడికించిన రైస్ వేసి 2 లేయర్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇందులో 1 లేయర్ మాత్రమే వేశాను. బిర్యానీ మసాలా పౌడర్ని పైన జీలకరించాలి. అలాగే నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర నెయ్యి అయిపోయిందండి, అందుకని ఆయిల్ యాడ్ చేశాను. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అంతా మంచిగా స్ప్రెడ్ చేసి గాలి పోకుండా మూత పెట్టి పైన బరువైన వస్తువుని ఏదైనా పెట్టాలి. ఆ తర్వాత 10 to 12 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేయండి. సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారు కదా, బిర్యానీ చాలా అంటే చాలా పొడి పొడిగా చాలా బాగుంది కదా. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి. టేక్ కేర్, టాటా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.